ఓకే. ఏం జరుగుతోంది, ఎందుకు 5 రోజులు దీన్ని తొక్కిపెట్టారు? వీకే మీరు చెప్పినట్లుగా ఈ సంఘటన 14వ తేదీ రాత్రి 10:30 గంటలకు జరిగింది. ఆ తర్వాత మీరు అన్నట్లుగా అక్కడ డబుల్ డిజిట్లోనే అక్కడ ఈ యొక్క నోట్లు దొరికాయి, నోట్ల కట్టలు దొరికాయి. కొంతమంది 15 అంటున్నారు, కొంతమంది 50 అంటున్నారు, కొంతమంది 75 కోట్లు అంటున్నారు. ఎంత అన్నది మాత్రం బయటపడలేదు, కానీ డబుల్ డిజిట్లోనే దొరికాయి. సరే, 14వ తేదీకు ఈ సంఘటన జరిగింది. ఇన్ని కోట్ల రూపాయల డబ్బు జరిగింది ఒక జడ్జి ఇంట్లో. అంటే తర్వాత మరి ఏం చేశారు అంటే, మనకు తెలిసినటువంటి సమాచారం, విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం, దీన్ని కేంద్ర హోంశాఖకి పంపడం జరిగింది. కేంద్ర హోంశాఖ ప్రధానికి ఇవ్వడం జరిగింది. ప్రధాని కూడా సీరియస్ అయ్యారు. అదేవిధంగా సిబిఐ, అదేవిధంగా ఐటీ ఈ యొక్క కేసుని టేకప్ చేశారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు జస్టిస్ యశ్వంత్ వర్మని అడగటం జరిగింది, ఈ డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మరి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు, ఈ స్టోర్ రూమ్కి వెనకాల కూడా ఒక డోర్ ఉంది, ఆ డోర్లోంచి మా పని మనుషులు ఎవరైనా తీసుకొచ్చి పెట్టారేమో, నాకు తెలియదు అని చెప్పి ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశాడన్నది మనకి ప్రాథమికంగా అందుతున్నట్టు సమాచారం. అయితే ఇంత డబ్బు మీ ఇంట్లో దాచిపెట్టే పని మనుషులు ఉన్నారంటే మీ ఇంట్లో ఎందుకు పనులు చేస్తారు వాళ్ళు అని అడిగినప్పుడు ఆయన నిజాన్ని ఒప్పుకున్నట్లుగా చెప్తున్నారు. కానీ నిజాన్ని ఒప్పుకున్నారు అంటే, ఎఫ్ఐఆర్ నమోదైంది అంటే 14వ తారీఖు నమోదైంది లేదా 15వ తారీఖు నమోదైందంటే, ఆయన అంటే 14 శుక్రవారం హోలీ పండుగ, శని ఆదివారం 15, 16 శని ఆదివారాలు కాబట్టి కోర్టులు ఉండవు. 17వ తారీఖు ఆయన కోర్టుకు వచ్చి కూర్చున్నారు, 18వ తారీఖు కోర్టుకు వచ్చి కూర్చున్నారు, 19 కోర్టుకు వచ్చారు, 20వ తారీఖు నిన్న కూడా కోర్టులో కూర్చున్నారు ఆయన. ఇవాళ ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత ఇవాళ మాత్రమే ఆయన కోర్టుకు హాజరు కాలేదు. అంటే ఈ 4 రోజులు ఆయన కూర్చున్నారు. ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్తున్నారు ఒక పక్క ఆయన వచ్చి 4 రోజులు కూర్చున్నారు. మరి ఎఫ్ఐఆర్ నమోదైన కేసు ఎలా కూర్చుంటారు? తర్వాత సరే, ఎఫ్ఐఆర్ నమోదు కాలేదే అనుకుందాం. మనకు ఒకవేళ సిజేఐ ఇప్పుడే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తాజా అప్డేట్ మీకు చెప్తున్నాను. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తాజా అప్డేట్లో 2 విషయాల్ని వాళ్ళు స్పష్టం చేశారు. అంటే ఇందాక మీరు హరీష్ సాల్వే కొన్ని ప్రశ్నలు వేశారని చెప్పారు కదా, ఆ హరీష్ సాల్వే వేసినటువంటి ప్రశ్నలకు జవాబుగానే దీన్ని చెప్పుకోవచ్చు. అది ఏంటంటే, ఈయన అలహాబాద్ హైకోర్టుకి ఇంకా ట్రాన్స్ఫర్ చేయలేదు, మేము అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయాలా లేదా అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు అనేది మొదటిగా వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ. ఎందుకు అలహాబాద్ హైకోర్టుకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయలేదు అంటే, ఇక్కడ 2వ స్థానంలో ఉన్నారు, కొలీజియంలో ఉన్నారు. ఢిల్లీ హైకోర్టులో ఈ యశ్వంత్ వర్మ అనే న్యాయమూర్తి 2వ స్థానంలో ఉన్నారు, కొలీజియంలో ఉన్నారు. అయితే అక్కడికి వెళ్తే, అలహాబాద్ ప్యారెంట్ హైకోర్టుకి వెళ్తే అక్కడ 9వ స్థానానికి వెళ్తారు. కాబట్టి అది అట్లా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చా లేదా అని చెప్పి అలహాబాద్ హైకోర్టు సిజేఐని, అదేవిధంగా ఇక్కడ ఢిల్లీ హైకోర్టు సిజేఐకి లేఖలు రాసి వాళ్ళ అభిప్రాయాన్ని కోరారట. ఇంతవరకు వాళ్ళ అభిప్రాయం రాలేదట. ఆ అభిప్రాయం వచ్చిన తర్వాత ఆయన అలహాబాదు మార్చాలా, అలహాబాద్ బదిలీ చేయాలా, లేదా వేరే యాక్షన్ ఏమైనా తీసుకోవాలా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి అలహాబాద్ మేము ట్రాన్స్ఫర్ చేసామంటూ వస్తున్నటువంటి వార్తల్లో నిజం లేదు, కాబట్టి దాని మీద మిస్ఇన్ఫర్మేషన్ అంటూ వాళ్ళు కొట్టేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇన్హౌస్ ఎంక్వైరీ అన్నది ఈరోజే ఇన్హౌస్ ఎంక్వైరీ చేపట్టాలని మేము ఆదేశించినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇది ఈరోజు చేపట్టింది కాదు. 20వ తేదీ ఏదైతే మేము కొలీజియం కూర్చోవడానికి ముందే దీనికి సంబంధించినటువంటి వార్తలు మా దగ్గరకు వచ్చాయి. దాని మీద ఢిల్లీ హైకోర్టు సిజేకి సమాచారం ఇచ్చి దానికి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ని ఆయన అడిగాము. ఆయన మాకు ఇంకా ఇవ్వలేదు. ఆయన ఈరోజు అంటే 21వ తారీఖు సాయంత్రం 9:30 సాయంత్రంలోగా ఇస్తారు. ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామంటున్నారు. అంటే ఇన్హౌస్ ఎంక్వైరీకి ఆర్డర్ చేశారంటే ఇంతకుముందే, అది ఇంకా ఇవాళ వస్తుందట సాయంత్రం. కాబట్టి ఇన్హౌస్ ఎంక్వైరీకి కూడా మేము ఇచ్చేసాము ముందే అంటున్నారు. సరే, ఈ ఇన్హౌస్ ఎంక్వైరీ ఇచ్చారు, తర్వాత ఇది ఇచ్చారు, ఇవన్నీ సరే. అసలు ఏం జరిగింది, అసలు ఒక జడ్జి ఇంట్లో ఏం జరిగింది అన్న దాని మీద ఇంతవరకు ఒక్కళ్ళు కూడా ప్రకటన చేయాలి, ఎవరు ఏమి చేయాలి. కానీ జరిగిందని చెప్తున్నారు. ఏం జరిగింది, ఎంత పట్టుకున్నారు, అసలు ఎఫ్ఐఆర్ నమోదు చేశారా, అసలు ఒక ఎంపీ ఇంట్లోనో లేకపోతే ఎమ్మెల్యే ఇంట్లోనో లేకపోతే ఒక పబ్లిక్ సర్వెంట్ ఇంట్లోనో ఇంత పెద్ద మొత్తంలో ఇంత అమౌంట్ దొరికితే అసలు ఏజెన్సీలు ఎవరైతే దర్యాప్తు సంస్థలు ఉంటాయో అవన్నీ ఊరుకుంటాయా?
ఈ విధంగా ఒక జడ్జికి ఈ విధంగా వెసులుబాటు కల్పించడం ఎంతవరకు సబబు అన్నది ఇప్పుడు న్యాయవర్గాల్లో కూడా లేవనెత్తున్నటువంటి ప్రశ్న. సో ఈరోజు మరి ఇందాక అంతా మీరు చెప్పేశారు కాబట్టి ఈ యొక్క యశ్వంత్ వర్మ గతంలో ఆయన ఏదైతే యూపీకి చెందినవాడు, అక్కడ ఒక బ్యాంక్ ఫ్రాడ్ కేసులో కూడా ఆయన పైన ఒక కేసు నమోదైంది. అది ఆయన ఒక షుగర్ ఫ్యాక్టరీకి ఆయన డైరెక్టర్గా ఉన్న సమయంలో ఒక బ్యాంక్ ఫ్రాడ్ కేసు 100 crores సంబంధించినటువంటి బ్యాంక్ ఫ్రాడ్ కేసులో సిబిఐ కేసు నమోదు చేసింది. ఆ కేసుని కొట్టేయాలంటూ ఆయన సుప్రీంకోర్టు కూడా వచ్చారు. ఆ కేసుని కొట్టేసింది కూడా గతంలో సిజేఐగా పనిచేసినటువంటి చంద్రచూడ్ అన్నది కూడా ఇప్పుడు ఈ యొక్క చర్చలో నడుస్తూ ఉంది. సో ఇక్కడ దొరికినటువంటి డబ్బు ఎవరిది? ఆయనదేనా, లేకపోతే ఆయనకు సంబంధించిన వాళ్ళదా, లేకపోతే ఆయన బంధువులదా, లేకపోతే వేరే ఎవరిదైనా మిగతా వాళ్ళదా ఎవరిదైనా ఉందా? అయితే ఆ ఎఫ్ఐఆర్ ఈయనని ఎంక్వైరీ చేసినప్పుడు, ఈయనని విచారణ చేసినప్పుడు సరే ముందు పని మనుషులు పెట్టారేమో అదో ఇదో మాట్లాడి తర్వాత ఆ క్రాస్ ఎగ్జామినేషన్లో ఏదో ఒక పేరు చెప్పాడనే వార్త కూడా వినబడుతోంది. ఎవరో ఒక పెద్ద తలకాయ పేరు చెప్పాడని అంటున్నారు. నిజమేనా అది? ఒక పెద్ద తలకాయ ఈ